జగన్మోహన్ రెడ్డి పాలనలో మద్యం కొనుగోళ్లు అమ్మకాల విషయంలో భారీగా అవకతవకలు అవినీతి జరిగిందని దానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి పత్రాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులకు లభ్యమయ్యాయని బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డికి ఉచ్చు బిగించబోతోందని, ఆయన గనక అప్రూవర్గా మారితే ఇక జగన్మోహన్ రెడ్డి ఈ మద్యం వ్యవహారంలో జైలుకి వెళ్ళడం ఖాయం అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. దుర్గారు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో మద్యం అమ్మకాలు కొనుగోళ్ల విషయంలో భారీగా అవకతవకలు అవినీతి జరిగిందని కొత్త తరహా బ్రాండ్లను జగన్మోహన్ రెడ్డి మార్కెట్లోకి తీసుకొచ్చారు. దాంట్లో భారీగా అవినీతికి పాల్పడ్డారు. అప్పుడు చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు ఇప్పుడు సిఐడికి దొరికినట్లుగా, అలాగే వారు డేటాని కూడా రికవరీ చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఉందా? ఒకవేళ గనక నిజంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో మద్యం అమ్మకాలు కొనుగోలు గనక భారీగా అవకతవకలు అవినీతికి గనక జరిగి ఉంటే బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న వాసుదేవరెడ్డికి ఉచ్చు బిగించే అవకాశం ఉందా? ఆయన అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయమా అంటే ఏం చెప్తారు? ఏమండి, ఇంకా అనుమానమా మీకు? ఇన్ని రకాల కుంభకోణాల్లో ఇదో పెద్ద కుంభకోణం. యాక్చువల్గా ఆయన చెప్పిన 99% మేము అమలు చేసేసాం, 1% చేయలేదన్నది ఈ మద్యమే కదా. ఆయన మద్యపాన నిషేధం చేస్తానని కదా ఆయన వచ్చింది, గద్దెనెక్కింది. వచ్చాక ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో ఆ మాట చెప్పాడు ఆయన? చెప్పలేదు. ఏం చెప్పాడు కొత్తలో? మేము రేట్లు పెంచుతున్నాము. ఎందుకు పెంచుతున్నాము అంటే రేట్లు ఎక్కువ పెంచితే ప్రజలు తాగడం తగ్గుతుందని. ఎక్కడైనా తాగేవాడు మానేస్తాడండి? ఒకవేళ నిజంగా ఈయన చెప్పిన పాలసీలో తాగడం మానేస్తుంటే 5 ఏళ్లలో ఒక్క మద్యం తాగేవాడు ఉండకూడదుగా లెక్క ప్రకారం, అంతేనా? ఈ పాటికి ఇప్పుడు అందరూ మానేసి ఉండాలి కదా. ఈయన చెప్పిన ఒకవేళ ఆ విధానాన్ని అందరూ కూడా అమలుపరిచి ఉంటే ఈరోజు అసలు మద్యం దుకాణాలు ఎందుకు ఇంకా? కాబట్టి ఈయన మద్యం కుంభకోణం మామూలుది కాదండి. బెవరేజెస్ కంపెనీస్కి వీళ్ళు గంపగుత్తగా ఇచ్చేశారు లైసెన్సులు, అక్రమంగా మద్యం తయారు చేశారు. అది కూడా చీప్ లిక్కర్ అండి. ఎక్కడెక్కడ బ్రాండ్స్ ప్రెసిడెంట్ మెడలు ఏంటండి ఆ పేర్లు కూడా? అసలు ఎంత అన్యాయం కదా. అసలు పేర్ల మీద ముందు ఎవడైనా అసలు కోర్టుకు వెళ్ళాలి. ఎందుకంటే కించపరిచే విధానం అవన్నీ, ఆ పేర్లన్నీ ఇంచుమించు అలాగే ఉన్నాయటండి. ఎందుకంటే మనకు తెలియదు కదా, మనకు తెలియదు. ఈ ప్రెసిడెంట్ మెడల్ ఒకటే నేను విన్నాను. సో అందుకని ఇప్పుడు ఇవి జరిగినవంతా మనం చూసుకుంటేనండి డెఫినెట్గా అంటే ఈ వాసుదేవరెడ్డి వీళ్ళందరినీ ఆయన తెచ్చుకున్నారు కదా. జవహర్ రెడ్డి, వాసుదేవరెడ్డి, అందరి రెడ్లనే ఆయన స్పెసిఫిక్గా తెచ్చుకున్నారు వీటి కోసం, ఆయన పనుల కోసం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, వాళ్ళు ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ చేయలే. అవును, ఇది మనందరికీ తెలిసిన విషయం. ఎక్కడ డిజిటల్ పేమెంట్ లేకుండా ఎలా కుదురుతుందండి? ఇప్పుడు నేనంటే అసలు బీజేపీ అనే పార్టీ ప్రతిదీ డిజిటల్ పేమెంట్ చేయాలి అని అంటారు కదా వాళ్ళు. మరి వాళ్ళు ఎలా వదిలేశారు జగన్మోహన్ రెడ్డిని? ఇప్పుడు వాళ్ళు మధ్యలో చాలా వాళ్ళకి రాష్ట్రానికి కావాల్సిన నిధులు విడుదల చేశారు, మీకు గుర్తుంటే. ఈవెన్ లాస్ట్లో కూడా 6,000 కోట్లు ఎంతో మనకు గుర్తుంటే ఎన్నికల ముందు కూడా ఇచ్చింది కేంద్రం. ఇస్తే దాన్ని కూడా వీళ్ళు వాడుకున్నారు. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎట్లా నిధులు ఇస్తారు? మీరు చెప్పిన పాలసీలు వీళ్ళు అనుసరించినప్పుడు మీరు ఏ రకంగా నిధులు ఇస్తారు? అసలు నిధుల మీద ఒక నిఘా ఉండదా? మీరు ఇచ్చిన నిధులు సక్రమంగా వాళ్ళు ఉపయోగిస్తున్నారా లేదా అనే దాని మీద కూడా వాళ్ళు ఏమీ అబ్జర్వేషన్ ఉన్నట్టు లేదు నాకు తెలిసి. కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇంత డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ అండ్ క్యారీ ఉన్నప్పుడు సంచులు డబ్బులు మీరు ఏం చేశారు అంటే ఇవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయి. ఇప్పుడు కంటైనర్స్ ఎందుకు వచ్చాయండి? ఈ డబ్బంతా తీసుకెళ్ళింది కదా. ఈ డబ్బు తీసుకెళ్ళాక మీకు గుర్తుంటే కనుకైతే లండన్ వెళ్ళినప్పుడు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు నెంబర్ 1. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఫ్లైట్ వెళ్ళింది లండన్కి. మరి ఆ ఫ్లైట్లో ఏం వెళ్ళాయి? మరి ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? వీళ్ళ సెక్యూరిటీ ఏం చేస్తోంది అంటే ఎయిర్పోర్ట్స్లో వీఆర్ టాకింగ్ అబౌట్ ఎయిర్పోర్ట్స్ కావచ్చు, లేదు ఇక్కడెక్కడ పోర్ట్లో కావచ్చు. మరి పోర్ట్లోంచి కూడా మనకి బోల్డ్ వచ్చింది కదా, డ్రగ్స్ వచ్చాయి కదా. ఆ డ్రగ్స్ది ఏమైపోయిందో కంటైనర్ ఇంతవరకు తెలియదు ఎవరికి. దాని మీద అంత గందరగోళం జరిగింది. ఆ డ్రగ్స్ ఏమయ్యాయి, ఆ డ్రగ్స్ తరఫున వచ్చిన డబ్బు ఎక్కడుంది, ఇవేవి ఎవరికి తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అక్రమాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా వివరాలు తెలియట్లేదు. అందుకని వాసుదేవరెడ్డి గారు కొన్ని కంపెనీలకు సంబంధించి అంటే డిస్టిలరీ కంపెనీలకి మార్కెట్ వాల్యూ కంటే కూడా ఎక్కువ వెచ్చించి మరీ మద్యాన్ని ఆయన
కొనుగోలు చేసినట్లుగా, అలాగే అమ్మకాలు కూడా అలాగే జరిపినట్లుగా కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి పత్రాలు ఇప్పుడు సిఐడికి దొరికాయి. అలాగే కంప్యూటర్లో ఉన్నటువంటి డేటాను కూడా వారు రికవరీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక వాసుదేవరెడ్డికి ఉచ్చు బిగించడం ఖాయం అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం, దీన్ని ఎలా చూడవచ్చు? అదే ఇప్పుడు వాసుదేవరెడ్డి హైదరాబాద్ వెళ్ళిపోయారని తెలుసు కదండి మనందరికీ. ఇప్పుడు ఆఫీస్ నిన్న తెరిపించారు సిఐడి వాళ్ళు. తెరిపించి మొత్తం ఫైల్స్ అవన్నీ చూస్తున్నారు. మీరు చెప్పి కంప్యూటర్లో ఫైల్స్ ఎట్లా రికవరీ చేయాలి, రికవరీ చేసే అతను పిలిపించారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నాశనం చేసి వెళ్ళిపోయారు కదా. అంటే ఇప్పుడు మీరు తప్పు చేయకపోతే ఆ పని చేయరు కదండి. సో మీరు తప్పు చేసినట్టు ఇక్కడ ప్రూవ్ అవుతుంది కదా. ఎప్పుడైతే మీరు ఫైల్స్ ధ్వంసం చేశారో మీరు తప్పు చేసినట్టే. కాబట్టి ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఈ వాసుదేవరెడ్డితో పాటు వాసుదేవరెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డికి ఎంత డబ్బు పంపించుండొచ్చు, ఎన్ని సంచుల్లో ఎన్ని వేల కోట్ల లక్షల కోట్లు పంపించాడో ఇప్పుడు ఆ విషయాలు ఆరా తీస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్లకు పైగా ఈ మద్యం అమ్మకాలు కొనుగోళ్ల విషయంలో అవకతవకలు జరిగాయి అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి నిజంగా 2.5 లక్షల కోట్లకు పైగా దీంట్లో అవినీతి జరిగిందా అంటే ఏం చెప్తారు? ఆశ్చర్యం ఎందుకండి మీకు. ఎప్పుడైతే వాళ్ళ బ్రాండ్స్ వచ్చాయో, ఎప్పుడైతే వాళ్ళు డబ్బు తీసుకోవటం మొదలుపెట్టారో డిజిటల్ పేమెంట్ కాకుండా, అంటే దాని అర్థం ఏంటి? డబ్బు వెనకదారిలోంచి వెళ్తుందనే కదా. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పినట్టుగా ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలండి, 1, 2 కాదు ఏకంగా. అంటే వీళ్ళు ప్రాణాలతో చెలగాటం ఆడారు. ఇందాక మీరు అన్నారు చూడండి, ఎక్కువ డబ్బు ఇచ్చి కొన్నారని. వాళ్ళకి కావాల్సిన కంపెనీలకి ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించి వాళ్ళు కొన్నారు. అంటే ఆ కంపెనీలు ఎంత పే చేశాయి? అంటే మార్కెట్ వాల్యూ కంటే కూడా ఎక్కువగా పే చేస్తే రానున్న రోజుల్లో వాళ్ళకి ఇబ్బందులు తప్పవని తెలుసు కదా. మరి ఎందుకు అటువంటి తప్పిదాన్ని చేసి ఉంటారు? అంటే ఇంకో టర్మ్ వచ్చేస్తాను అనుకున్నాడు కదా ఆయన. ఇప్పుడు ఆయన ఓడిపోతాను అనుకోలే నిన్న. అందుకే కదా హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నాను అన్నాడు ఆయన. ఆయన ఊహించిన షాక్ అన్నమాట ఇది. ప్రజలు ఏ రకంగా ఉన్నారో నాడి ఎవ్వడు కనుక్కోలేకపోయారండి ఈసారి. ప్రజలు కూడా కామ్గా ఓటేశారు, నిశ్శబ్దంగా వేసేశారు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి వేస్ట్ అని. వాళ్ళకి అర్థమైంది ఈయన సంక్షేమాలు ఇస్తాడు తప్ప మన్ని తినేస్తాడు ఈయన, మనవన్నీ మన అభివృద్ధి అని చెప్పి మనకు అభివృద్ధి చేయడు, ఈయన దోచుకుంటున్నాడు అనేది వాళ్ళకి అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారారు, జరిగిన వాస్తవాలను సిఐడి దృష్టికి తీసుకొచ్చేశారు, చెప్పేశారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక ఇబ్బందులు తప్పవా ఈ మద్యం వ్యవహారంలో అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, తప్పు చేసిన వాడు ఎప్పటికైనా జైలుకి వెళ్లాల్సిందే. ఎవడైనా సరే, అది ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, చీఫ్ మినిస్టర్ అయినా సరే, గవర్నర్ అయినా సరే, మామూలు ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే. మామూలు మనుషులు మీరు పంపించట్లే, కొట్టి తిట్టి తీసుకెళ్తారా? మరి దిగొచ్చారు వీళ్ళందరూ. మీరంటే పోలీసులు వ్యవస్థ నేను అనేది. సో కాబట్టి మీరంటే మీరు కాదు. ఆ రకంగా ఉన్నప్పుడు వ్యవస్థలో ఎవరైనా ఒకటేనండి. న్యాయస్థానం ముందు అందరూ ఒకటే, చట్టం ముందు అందరూ ఒకటే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఆయన జైలుకి వెళ్ళడం ఆయన కొత్త కాదు, తప్పించుకుని తిరిగాడు. అంటే మద్యం వల్ల జగన్మోహన్ రెడ్డికి తిప్పలు తప్పదా? తిప్పలే ఉంది, ఆయన తెచ్చుకునే తిప్పలండి. ఇప్పుడు మనిషికి అత్యాశ పనికిరాదు. దోచుకుందాం అనుకున్నాడు, దోచుకున్నాడు. ఇప్పుడు నువ్వు దోచుకున్నది, నువ్వు దాచుకున్నది బయటకు తీస్తామని వీళ్ళు అంటున్నారు, సిబిఐ వాళ్ళు. సో సిఐడి వాళ్ళు, సిబిఐనా సిఐడి, సారీ, ఈయన దాచుకున్నది మేము బయటకు తీస్తామంటున్నారు సిఐడి వాళ్ళు. సో రానివ్వండి, ప్రజల సొమ్ము ప్రజలకే వెళ్తుంది, ఖజానాకే వెళ్తుంది. ప్రజలకి ఒక మంచి మార్గంలో ఆ డబ్బు చేరితే మంచిదే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.